యేసుని ప్రేమ ఛానల్కి స్వాగతం. దయచేసి ఈ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వేద పాఠశాల రేడియో శ్రోతలకు క్రీస్తు యేసు నామములో శుభములు చెప్పుచున్నాను. ప్రియులారా, మన రేడియో వేద పాఠశాల తరగతుల్లో ప్రస్తుతం పరిశుద్ధ గ్రంథములో నుండి లేవియాకాండాన్ని ధ్యానిస్తున్నాం. అరణ్యములోని గుడారము అని పిలువబడే దానిని ఆరాధన గుడారమని గత తరగతుల్లో మనం విన్నాం. ఈ ఆరాధన గుడారమును నిర్మించడానికి దేవుడు మోషేకు ఆదేశించాడు. ఈ గుడారము పరిశుద్ధ దేవుణ్ణి ఎలా సమీపించాలి అని చూపడమేగాక యాజకుడు మరియు ప్రజలు దేవుణ్ణి కలుసుకునే స్థలమిదే అని తెలియజేస్తుంది. ఈ స్థలము నుండే ఇశ్రాయేలీయులు దేవుని నుండి నియమాలు పొందారు. ఈ గుడారము ఆరాధనను గూర్చి మాత్రమే కాక యేసుక్రీస్తుని గూర్చి మరియు రక్షణ ఆయన ద్వారా మాత్రమే కలుగుతుందని తెలియజేస్తుంది. క్రొత్త నిబంధనలో అనేక చోట్ల మోషే నన్ను గూర్చి వ్రాసినని యేసుక్రీస్తు వారు చెప్పారు. మనము లేవియాకాండమును బాగుగా అర్థం చేసుకోవాలంటే ఈ ప్రత్యక్షపు గుడారమును గూర్చిన అవగాహన ఎంతో అత్యవసరం. వాస్తవంగా లేవియాకాండము ఒక పరిచారకుని పుస్తకము, అనగా మన భాషలో సంఘ ఆరాధన పుస్తకం. ప్రత్యక్షపు గుడారములో యాజకుడు జరిగించవలసిన విధులను ఎలా చేయాలో తెలిపేదే ఈ లేవియాకాండం. పాత నిబంధనలోని ప్రత్యక్షపు గుడారము యొక్క క్రొత్త నిబంధన అన్వయింపును గూర్చి పట్టిద్దాం. లేఖనములంతటిలో కూడా ఈ గ్రంథము ఏమి చెబుతుంది, దీని అర్థం ఏమిటి, ఇది నాకు ఏమి అర్థాన్నిస్తుంది అనే ప్రశ్నలు మనం వేసుకోవాలి. 21వ శతాబ్దములో ఉన్న మనకు ఈ ఆరాధన గుడారము లేక ప్రత్యక్ష గుడారము ఏమి చెబుతుందో, ఏ విధమైన అర్థాన్నిస్తుందో మనం తెలుసుకోవాలి. అరణ్యములోని గుడారములో 6 ఉపకరణాలున్నాయి. ఈ ఉపకరణాలు శిలువ ఆకారములో గుడారములో ఉంచబడ్డాయి గనుక ఈ ఆరాధన గుడారము యేసుక్రీస్తుని గూర్చి మరియు ఆయన ద్వారానే రక్షణ కలుగుతుందనే సత్యాన్ని తెలుపుతుంది. 3 ఉపకరణాలుండే పరిశుద్ధ స్థలమునకును మరియు ఈ ఒక్క ఉపకరణముండే అతి పరిశుద్ధ స్థలమునకును మధ్యలో మందముగానున్న ఒక అడ్డు తెర ఉండేది. ఈ చిన్న ఆరాధన గుడారములో కూడా ఈ తెర బలమైన పదార్థముతో చేయబడి ఉంటుంది. యోధా చరిత్రకారుడు ఏమన్నాడంటే, అనేక అశ్వ బృందాలు అటువైపున ఇటువైపున అనగా 2 వైపుల ఉండి లాగినా దానిని చించలేకపోయినని వ్రాశాడు. అనేక సంవత్సరాల పిదప చాలా పెద్దదైన సొలొమోను దేవాలయం కూడా ఆరాధన గుడారం యొక్క పద్ధతి చొప్పున నిర్మించగా దానిలో ఈ తెర ఎంతో బలమైనదిగాను మందముగాను ఉండెను. ఇది బైబిల్లోని గొప్ప అద్భుతాల్లో ఒకటి. యేసుక్రీస్తు మరణానికి ముడిపడి ఉండే అద్భుతాల్లో ఇది ఒక అద్భుతం. పరిశుద్ధ స్థలమునకు అతి పరిశుద్ధ స్థలానికి మధ్యనున్న దేవాలయములోని తెర పైనుండి క్రిందికి చిరుగుట గొప్ప అద్భుతంగా క్రొత్త నిబంధనలోని సువార్తల్లో మనం గమనిస్తాం. యెరూషలేములోని సొలొమోను దేవాలయములో పరిశుద్ధ స్థలము మరియు అతి పరిశుద్ధ స్థలమునకు మధ్య ఉండే అడ్డు తెర యేసుక్రీస్తు తన ఆత్మను అప్పగించుకొని మరణించిన వెంటనే పైనుండి క్రిందికి నడుమకు చినిగింది. కాబట్టి బైబిల్లోని గొప్ప అద్భుత కార్యాల్లో ఇది ఒక గొప్ప అద్భుతంగా గమనిస్తాం. ఆదికాండం 3వ అధ్యాయములో ఆది మానవుని పాపము యొక్క ఫలితము బహుభయంకరమైంది. దేవునికి మానవునికి మధ్య పాపం ప్రవేశించడం వల్ల ఒక పెద్ద ఎడబాటు ఏర్పడింది. దేవుడు మానవుడు వేరైపోయాడు. ఈ సమస్యకు పరిష్కారము మానవుడు దేవునితో సమాధానపడడమే. అయితే అరణ్యములోని గుడారము కూడా దీనినే మనకు స్పష్టం చేస్తుంది. దేవుడు తన యొద్దకు మానవుడు తిరిగి చేరుకునే దారిని చూపుతున్నాడు. జీవవృక్షమునకు తిరిగి వెళ్లే దారి ఇటు అటు తిరుగుచున్న అగ్ని జ్వాల ద్వారా కాచబడింది, భద్రం చేయబడింది. దేవుని యొద్దకు తిరిగి వెళ్లడానికి ఒకే ఒక మార్గమున్నదని తెలుపుటకు ఇది చక్కని ఉదాహరణ. ఆ మార్గము ఖడ్గ జ్వాలను సూచించే దానితో కనబడుతుంది. ఇది కేవలము యేసుక్రీస్తులో కనిపిస్తుంది. ఆయనే జీవానికి మార్గం. ఏలయనగా ఆయన దేవుని వాక్యమనియు ఆ వాక్యమే 2 అంచులు గల ఖడ్గమనియు మరి ఒక చోట లేఖనం మనకు బోధిస్తుంది. పాపము చేత
దేవునికి దూరమైన మానవుడు దేవుని దగ్గరకు తిరిగి రావడానికి ఇదే ఏకైక మార్గం. ప్రత్యక్షపు గుడారమును గూర్చి క్రొత్త నిబంధన వ్యాఖ్యానము ప్రత్యేకంగా గమనించినట్లయితే అరణ్యములోని గుడారం యొక్క ప్రాథమిక సందేశం ఇదే. మరియు పాత నిబంధన పైన క్రొత్త నిబంధన వ్యాఖ్యానము చూచినప్పుడు జ్ఞాపముంచుకోవలసిన గొప్ప సూత్రమేమిటంటే బైబిల్ యొక్క శ్రేష్టమైన వ్యాఖ్యానం బైబిలే. పాత నిబంధనలోని ప్రత్యక్ష గుడారము యేసుక్రీస్తుని గూర్చే మనకు వివరిస్తుంది. దానిలోని ఉపకరణాలన్నీ ఆయన గూర్చినవే అన్న సత్యాలు మనకు బోధిస్తున్నాయి. ఇత్తడి బలిపీఠము ఆయన మరణమును గూర్చి తెలియజేస్తుంది. గంగాళము ఆయన నుండి మనం పొందుకునే పాప క్షమాపణకు సాదృశ్యంగా ఉంది. బంగారు దీపస్తంభము ఆయన లోకానికి వెలుగైయున్నాడు అని సూచిస్తుంది. మరియు సన్నిధి రొట్టెల బల్ల మనలను పోషించుటకు ఇచ్చిన పరలోకపు మన్నా ఆహారము అనే సత్యాన్ని మనకు బయలుపరుస్తుంది. మరియు ధూపవేదిక మనందరి కొరకు విజ్ఞాపన చేసే ప్రధాన యాజకుడు ఆయనే అనే సత్యాన్ని బోధిస్తుంది. అయితే ప్రత్యక్ష గుడారములోనివి అన్నీయూ యేసుక్రీస్తునే మనకు చూపిస్తున్నాయి. ఆరాధన గుడారం యొక్క పద్ధతి అంతా ఆయనను గూర్చే వివరిస్తుంది. క్రొత్త నిబంధన మనకు తెలిపే ఆరాధన గుడారమును గూర్చి అత్యంత గంభీరమైన విషయం హెబ్రీ పత్రికలో మనకు కనబడే ప్రత్యక్షపు గుడారములో ఉంది. హెబ్రీ పత్రిక పాత క్రొత్త నిబంధనలకు మధ్య ఉన్న ఖాళీని పూరిస్తుంది. ఉదాహరణకు, నేడు మనము ఎందుకు పశుబలి అర్పించడం లేదు అనే విషయాన్ని ఆలోచిస్తే పాత నిబంధనలోని అర్హతలు క్రొత్త నిబంధనలోని అర్హతలతో పోల్చి చూస్తే దేవుని అర్హతలు మారినవని తేట తెల్లమవుతుంది. దైవ మానవ చరిత్రలో దైవ అర్హతలు అనగా దేవుడు మన నుండి కోరే అవసరతలు మారాయి. ఈ దినాల్లో దేవుడు పశుబలి కోరడం లేదు. ఆయన ఎందుకు కోరడం లేదు? హెబ్రీ పత్రిక వీటన్నిటి విషయం మనకు తెలియజేస్తుంది. హెబ్రీ పత్రికని గుర్చి మనము పఠించినప్పుడు కొత్త నిబంధన సర్వేలో మనం తెలుసుకుంటాం. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయములో ఈ భూమి మీద ఉండే ఈ ప్రత్యక్షపు గుడారము కేవలం ఒక సూచన మాత్రమేనని గ్రంథకర్త తెలియజేస్తూ ఉన్నాడు. పరలోకములో ఉండే ఆరాధన గుడారమును సూచించే పటమే ఈ ప్రత్యక్ష గుడారము. పరలోకములో ఉండే గుడారము భౌతిక పదార్థముల ద్వారా చేయబడలేదు. పదార్థములన్నీ పరసంబంధమైనవి, ఆధ్యాత్మికములైనవి. దేవుడు మోషేతో నిర్మించమని చెప్పిన గుడారము దృశ్యమైనది. భూమి మీద తాకి దానిని చూడవచ్చు. యేసు ప్రభు శిలువ మీద చనిపోయినప్పుడు సొలొమోను దేవాలయములోని తెర పైనుండి క్రిందికి చెనిగింది. యేసుక్రీస్తు శిలువ మీద మరణించినప్పుడు అనేక అద్భుతమైన విషయాలు జరిగాయి. పాపుల కొరకు దినములో అనేక మారులు యాజకులు దేవుని మందిరములోనికి వెళ్ళిన రీతిగా ప్రధాన యాజకుడు సంవత్సరమునకు ఒకసారి ఈ పద్ధతిలో దేవుని దగ్గరికి వెళతాడు. ప్రజలందరి పాపముల కొరకు అతడు రక్తమును తీసుకుని వెళతాడు. ప్రధాన యాజకుడు అతి పరిశుద్ధ స్థలములో ప్రవేశించినప్పుడు ప్రజలందరూ ప్రత్యక్షపు గుడారము బయట ఉంటారు. అదేవిధంగా యేసు శిలువలో మరణించినప్పుడు ప్రధాన యాజకుడై పరలోకములో పరలోక సంబంధమైన గుడారములోనికి ఈ పద్ధతి ద్వారా వెళ్ళారు. ఇత్తడి బలిపీఠం మీద పరలోక గుడారములో జంతు బలుల యొక్క కడపటి నెరవేర్పు తన మరణమును అర్పించి చేశాను. ఆయన గంగాళము దగ్గరకు వెళ్ళి నిరంతర ప్రోక్షణ జరిగించాను. ప్రకటన గ్రంథములో ప్రకటనలోని ప్రత్యక్షతను మరియు సూచనలిచ్చే దేవుని సింహాసనమును చేరినప్పుడు అక్కడ గంగాళము నీటితో లేదు. అక్కడ స్ఫటికము వంటి సముద్రమున్నది. ఇంకొక విధంగా చెప్పాలంటే ప్రోక్షణ నిరంతరమైన కారణాన నీరు స్ఫటికము వలె మారింది. యేసు శిలువలో మరణించినప్పుడు పరలోక గుడారములోనికి వెళ్ళి నిరంతర ప్రోక్షణ జరిగించాను. ఆయన మన కొరకు నిరంతర ప్రోక్షణ సాధించాను. దానిని ఒకరోజు మనం పరలోకములో పొందుతాం. ఆ తర్వాత యేసు నేరుగా అతి పరిశుద్ధ స్థలములో ప్రవేశించారు. యేసు పరలోక గుడారములోని అతి పరిశుద్ధ స్థలములో ప్రవేశించినప్పుడు జంతు బలి ఆయన జరిగించలేదని హెబ్రీ గ్రంథకర్త చెప్పుచున్నాడు. యేసుక్రీస్తు లోకము కొరకు ఒక్కసారే తన సొంత రక్తమును దేవునికి అర్పించాను. హెబ్రీ పత్రిక ప్రకారము ఈ భూమి మీద ఉన్న ప్రత్యక్ష గుడారము ఏ విధమైన అర్థాన్ని కలిగి ఉందో అదే అర్థము పరలోక ప్రత్యక్ష గుడారము కలిగి ఉంది. పాత నిబంధనలోని గుడారము యేసుక్రీస్తు యొక్క
శిలువ మరణమును గూర్చిన ఆత్మీయ అర్థాన్ని సాదృశ్యంగా మాత్రమే ఉంది. కాబట్టి హెబ్రీ పత్రికను చదువుచున్నప్పుడు ఇది ఏమి చెబుతుంది, దీని అర్థమేమిటి, నేను అర్థం చేసుకోవాల్సినది ఏమిటి అనే ప్రశ్నలు వేసుకోవాలి. ఈ భూమి మీద ఉన్న విషయాలు పరలోకములోని నిజమైన విషయాలకు నకలుగా ఉన్నాయి. ఇవన్నీ అతి ప్రశస్తమైన అర్పణ ద్వారా శుద్ధీకరించబడ్డాయి. క్రీస్తు దేవుని ఎదుట మన స్నేహితునిగా ఉండడానికి పరలోక రాజ్యములో ప్రవేశించారు. ఆయన ఒక్కసారే మనందరి కొరకు పాపపు శక్తిని సంపూర్ణముగా దూరపరచుటకు చనిపోయాడు. ప్రియ శ్రోత, దేవుడు ఉండే అతి పరిశుద్ధ స్థలమునకు మనము నిరాటంకముగా వెళ్ళవచ్చు. ఎందుకంటే ఎటువంటి మచ్చైనను కలంకమైనను లేని గొర్రెపిల్ల అయిన యేసుక్రీస్తు యొక్క ప్రశస్త రక్తము ద్వారా మనకు రక్షణ అనుగ్రహించబడింది. అంత మాత్రమే కాకుండా మనము నూతన జీవానికి వెళ్ళడానికి క్రీస్తు మరణముతో ఆ అడ్డుతెర చెనగడం ద్వారా మార్గం ఏర్పడింది. కాబట్టి పరిశుద్ధుడైన దేవుని సన్నిధికి నేరుగా ప్రవేశించగలం. ఈ గొప్ప ప్రధాన యాజకుడే దేవుని మందిర పద్ధతులు జరిగించువాడు గనుక దేవుని సన్నిధిలో ప్రవేశించే మనము సత్య హృదయముతో ఆయన మనలను స్వీకరిస్తాడని పూర్తి నమ్మకముతో వెళ్ళాలి. ఎందుకంటే మనము యేసుక్రీస్తు రక్తములో ప్రోక్షించబడ్డాం. వాస్తవానికి ఒక పాపి దేవుని సన్నిధిలోనికి ప్రవేశించడం అంత సులభమైన విషయం కాదు. ఎందుకంటే ఆదికాండము 3వ అధ్యాయములో చెప్పబడిన రీతిగా పాపము ద్వారా మానవునికి దేవునికి మధ్య పెద్ద ఎడబాటు కలిగింది. ఒక పాపి మరలా దేవునితో సమాధానపరచబడడం అంత సామాన్యమైన విషయం కాదు. మానవుడు పాపం చేసిన వెంటనే దేవుడు తన రక్షణ ప్రణాళికను అమలు చేయడం ఆరంభించాడు. అయితే యేసుక్రీస్తు మరణం ద్వారా ఆ ఎడబాటు తొలగించబడి సమాధానపరచబడ్డాడు. మనం రక్షించబడడం మాత్రమే కాదుగాని దేవుని సన్నిధిలోనికి ధైర్యంగా వెళ్ళడానికి అధికారం ఇవ్వబడింది. ప్రత్యక్ష గుడారమును గమనించినట్లయితే ఒక పాపి ఆ ద్వారము దాటి లోనికి ఎన్నడూ వెళ్ళి ఉండలేదు. యాజకుడే అతనిని కలిసి ఆ జంతువును ఏ రీతిగా బలి అర్పించాలో చెప్పి ఆ పాపికి బదులుగా యాజకుడు తానే దేవుని సన్నిధిలోనికి వెళ్ళేవాడు. కేవలం యాజకుడు మాత్రమే దేవుని సమీపించి పాపి పక్షాన విజ్ఞాపన చేసేవాడు. కానెప్పుడైతే యేసుక్రీస్తు శిలువలో ఇవన్నీ నెరవేర్చారో నీవు నేను నేరుగా దేవుని సన్నిధికి వెళ్ళగలగడానికి అవకాశం ఏర్పడింది. ఈ ప్రత్యక్షపు గుడారం యొక్క ప్రాధాన్యతను కొత్త నిబంధనలో రమ్యమైన శక్తివంతమైన అర్థం ఇమిడి ఉంది. ఈ ప్రత్యక్షపు గుడారమునకు సంబంధించి నూతన నిబంధన యొక్క మరియొక విశేషమైన అన్వయింపు ఈ విధంగా ఉంది. అపోస్తలుడైన పౌలు, మీరు దేవుని ఆలయమై ఉన్నారనియూ దేవుని పరిశుద్ధాత్మ మీలో నివాసము చేస్తున్నాడనియూ మీరెరుగరా అని అన్నాడు. ఎవరైనను ఈ ఆలయమును పాడు చేసిన ఎడల దేవుడతనిని పాడు చేయను. ప్రియులారా, పాత నిబంధనలోని సత్యాలు కొత్త నిబంధనలో ఎలా క్రొత్త మలుపు తిరిగాయో చూశారా? ఇంతకు ముందైతే మనము ప్రత్యక్షపు గుడారములోనికి వెళ్ళ వీలు లేకుండేది. ఎందుకంటే దేవుని యొక్క అతి పరిశుద్ధ సన్నిధి దానిలో వసించేది. కాని ఇప్పుడు సాక్షాత్తు దేవుడే మన హృదయములో నివాసము చేస్తూ ఉన్నాడు. నీ హృదయాన్ని ఆయనకిస్తే అదే దేవుని ఆలయమవుతుంది. ఎంత భాగ్యము! అపోస్తలుడైన పేతురు తన మరణానికి ముందు నా గుడారము వదలువెళ్ళు కాలము సమీపించింది అని తన మరణాన్ని గుర్చి వర్ణించాడు. తన శరీరమును ఒక గుడారమునకు పోల్చాడు. మనము దేవుని ఆలయము గనుక మనము ఆయన ఆధునిక గుడారాలై ఉన్నాం. దేవుని సన్నిధి మనలో నివాసమున్నది. పౌలు కొరింథీయులతో మాట్లాడినప్పుడు ఇదే సత్యాన్ని చెప్పాడు. మీ దేహములు అపవిత్రతకు కాక దేవునికే ఆలయములు. మీ దేహములు దేవుని ఆలయములని ఆయన మీలో నివసిస్తున్నాడని మీరెరుగరా? ప్రియశ్రోత, మీ దేహములు అపవిత్రతకు దాసులయ్యాయా లేక నీతికి దేవునికి నివాస స్థలాలుగా ఉన్నాయో మిమ్ములను మీరు పరిశీలించుకోమని ప్రేమతో మనవి చేస్తున్నాను. కొలస్సీ పత్రిక 1వ అధ్యాయము 27వ వచనములో పౌలు ఈ సత్యాన్నే ఇంకొక కోణము నుండి వ్రాశాడు. అన్యజనులలో ఈ మర్మం యొక్క మహిమైశ్వర్యం ఎట్టుదో అది అనగా మీయందున్న క్రీస్తు మహిమ నిరీక్షణయ్యున్నాడన్న సంగతి. మీయందున్న క్రీస్తు అన్నది అద్భుతం.
ఎందుకనగా మీలో దేవుని సన్నిధి నివసిస్తుంది. క్రీస్తు మీలో ఉన్నందున దేవుడు నిన్ను పిలిచిన మార్గములో నడవడానికి ఆయనే సహాయం చేస్తాడు. మీలో ఆ శక్తి ఉంది. ధైర్యముతో ఆయనను వెంబడించండి. మీలో కొందరు అడగొచ్చు, ఈ 21వ శతాబ్దానికి సరిపడే ఆత్మీయ అర్థము దీనిలో ఏమైనా ఉందా అని. దానికి జవాబు ఉంది. దేవుని సమీపించడం పరిశుద్ధమైన విషయం. దీనిని దావీదు మహారాజు 100వ కీర్తనలో తేటగా వర్ణిస్తున్నాడు. దావీదు రాజు గనుక దేవుని సన్నిధికి పోవడం రాజు సన్నిధికి పోయినట్లు అన్నాడు. అనగా రాజు నీకు అనుమతి పత్రము ఇచ్చినప్పుడు, ఆయన మందిర ముఖద్వారములోనికి వచ్చినప్పుడు లోపలి ద్వారాలు కూడా తెరువబడతాయి. ఆ తర్వాత ఇంకా రాజమందిర అంతర్భాగములోనికి వెళ్ళుచున్నప్పుడు ఇరువైపుల రాజభటులు కనిపించడం, ఇలా రాజు ఉండే అత్యంత వైభవంతో కూడిన స్థలానికి దగ్గరవుతూ ఉండగా ఎక్కువ భటులు కనిపించడం, ఆయన మందిర అందాలు, చివరికి రాజే నీకు దర్శనమివ్వడం, ఈ పటము ఎంత రమ్యంగా వర్ణించాడు చూడండి. నీవెవర్నైతే చూడాలని ఆశించావో ఆయన సాక్షాత్తు నీ ఎదుటనే ఉండుట ఎంత ఆనందదాయకం. దావీదు 100వ కీర్తనలో ఈ పటమును ఆధారము చేసుకొని దేవుని సన్నిధికి రావడం రాజు సన్నిధికి వచ్చినట్లే అని చెప్పుకుందాం. దావీదు అంటున్నాడు, నీవు దేవుని సన్నిధి ప్రవేశం చేసినప్పుడు మొదట కృతజ్ఞతార్పణలు గుమ్మములోనికి రాగానే ఆయన నీ కొరకు చేసిన ప్రతి దానికి కృతజ్ఞుడవై ఉండి వందనములు చెల్లించు. ఈ కృతజ్ఞతార్పణ గుమ్మములే స్తుతి గుమ్మముల దగ్గరకు నడిపిస్తాయి అని దావీదు చెప్పుచున్నాడు. అక్కడ కొద్ది సమయం గడిపి స్తుతులు చెల్లించు. ఆ తర్వాత దేవుని సన్నిధికి పాటలతో ప్రవేశించుదాం. ఆయన ఎదుటికి పాటలు పాడుకుంటూ రమ్ము. దీనిలో వాయిద్యములు కూడా ఇమిడి ఉన్నాయి. పై మాటల్లో అర్థమంతా నీవు దేవుని సన్నిధికి వచ్చినప్పుడు కృతజ్ఞతాస్తుతులతో, పాటలు, వాయిద్యాలతో ఆయన ఆరాధించాలి. ప్రస్తుతం వీటన్నిటినీ మనము చర్చిలో జరిగిస్తాం. ప్రియులారా, మీరు చర్చికి ఏ ఉద్దేశముతో వెళుచున్నారు? హృదయపూర్వకంగా దేవుని స్తుతించి మహిమపరచగలుగుతున్నారో లేదో మిమ్ములను మీరు పరిశీలించుకునమని ప్రేమతో మనవి చేస్తున్నాను. 100వ కీర్తనలో దావీదు, నీవు దేవుని సన్నిధికి వచ్చినప్పుడు ఖచ్చితంగా కొన్ని విషయాలను తెలుసుకుంటావు అన్నాడు. ఆయనే దేవుడని నీవు తెలుసుకుంటావు. ఆయన ఉపకారి అని తెలుసుకుంటావు. నీవు గొర్రెవని, ఆయన గొర్రెల కాపరి అని గ్రహిస్తావు. దేవుని సన్నిధిలో ఆరాధిస్తుండగా అనేక సత్యాలు తెలుసుకుంటావు. ఈ విషయాలన్నీ ఎరిగిన తర్వాత ఆయన సత్యము ప్రపంచములోని అన్ని దేశాలలో తరతరములుండాలని ఆశిస్తావు. ఆ తర్వాత సంతోషముతో యెహోవాను సేవిస్తావు. దావీదు యొక్క అనుభవం ఎంత తేటగా ఉంది. నీకాలాంటి అనుభవం ఉన్నదా? లేనట్లయితే ఇప్పుడే ఆయనను నీ హృదయములోనికి ఆహ్వానించుమని, దావీదు పొందిన అనుభవాన్ని పొందుమని ప్రేమతో మనవి చేస్తున్నాను. అదేవిధంగా దేవుని సమీపించే మార్గంగా ఉదయకాలపు ఆరాధన సమయములో ఈ ప్రత్యక్షపు గుడారమును వాడుకోవచ్చు. గత తరగతిలో మోషే ధర్మశాస్త్రములోని న్యాయ సంబంధమైన విషయాలను చూచినప్పుడు అక్షరము చంపివేయునని చూశాం. ప్రస్తుతం మనము ధర్మశాస్త్ర సంబంధమైన అక్షరము క్రింద లేము, కాని యేసుక్రీస్తు యొక్క కృప కింద మనం జీవిస్తున్నాం. ఆత్మానుసారమైన ధర్మశాస్త్రము ఎల్లప్పుడూ జీవింపచేయను. ఇట్టిది ఎల్లప్పుడూ ఉద్దేశము, భావము కలిగి ఉండును. నీవు అరణ్యములో ఉన్న ప్రత్యక్షపు గుడారమును గూర్చి విన్నప్పుడు యేసు ఆ అక్షరార్థమైన ధర్మశాస్త్రమును నెరవేర్చాడు గనుక దానిని గూర్చి ఎక్కువగా పట్టించుకోనక్కరలేదు. అక్షరార్థమైన ప్రత్యక్ష గుడారము ఇప్పుడు మనకక్కరలేదు. అయితే దీని ఆత్మానుసారమైన అర్థము మనకు వర్తిస్తుంది. మీరు ఉదయకాలాన లేచి నీ పనిపాటులకై వెళ్లకముందు ప్రశాంత వాతావరణములో ప్రభువును స్తుతించి ఆరాధించడానికి వచ్చినప్పుడు ఈ ప్రత్యక్షపు గుడారమును జ్ఞాపకం చేసుకోండి. మీరు ఇత్తడి బలిపీఠమును జంతు బలితో సమీపిస్తున్నట్టుగా జంతువును మీరు బలి అర్పిస్తారని, అప్పుడు మన పాపముల కొరకే గాక సర్వలోక పాపముల కొరకు యేసు దేవుని గొర్రెపిల్లగా మరణించడానికి సాదృశ్యంగా ఉన్నదని ఊహించుకోండి. గనుక మీ పాప క్షమాపణకై యేసుక్రీస్తునందు విశ్వాసముంచండి. ఆ తర్వాత సాదృశ్య రూపకంగా యేసుక్రీస్తు శిలువ చెంత దేవుడి మిమ్ములను
క్షమించినందుకు ఆయనకు కృతజ్ఞతాస్తుతులు అర్పించండి. ఆ తర్వాత గంగాళము దగ్గరకు వచ్చినట్లు అక్కడ పదే పదే ఎల్లప్పుడూ మీకు ప్రోక్షణ కావాలన్నట్లు ఆలోచించండి. పేతురుతో ప్రభు చెప్పినట్లుగా ఒకసారి స్నానము చేసినవాడు పాదములు తప్ప మరేమీయూ కడుక్కొనక్కరలేదు. జ్ఞాపకం చేసుకోండి, మీలో కొందరికి అనుదిన క్షమాపణ, ప్రోక్షణ అవసరమేమో ఒకసారి ఆలోచించండి. ఆ తర్వాత సాదృశ్య రూపంగా పరిశుద్ధ స్థలములో ప్రవేశించి దీపం ఎదుట నిలువబడి, దేవా, నీవు మాకు అనుగ్రహించిన ప్రత్యక్షత కొరకై వందనాలని చెప్పండి. ఎందుకనగా ఆయన నిన్ను చీకటిలో విడిచిపెట్టలేదు. ప్రపంచములో అనేక మంది కుడియడమలు ఎరుగని జనాంగముగా ఉన్నారు. వారికి సువార్త ఇంకను అందలేదు. అలాంటి వారు కోట్ల కొలదిగా ఉన్నారు. నీకైతే ఆ సువార్త వెలుగు ప్రకాశించింది. ఆయన వాక్యం లభించింది. అందుకు దేవునికి స్తోత్రము చేసి సువార్త వ్యాప్తికై పాటుపడాలి. చీకటిలో ఉన్నవారిని వెలుగులోనికి ఆయన వాక్యము ద్వారా నడిపించాలి. ఆ పిమ్మట సాదృశ్యంగా ప్రతిష్ఠిత రొట్టెల బలను సమీపించి ఆయన మీ అక్కరలన్నీ తీర్చునందుకై వందనాలు చెల్లించాలి. మీ ఆహార పానీయములు, వస్త్రములు, గృహములు మరియు సమస్తమైన మీకు కలిగిన వాటన్నిటికీ మూలాధారమని ఒప్పుకోవాలి. కృతజ్ఞతాపూర్వకంగా ఆయనే తన ఐశ్వర్యము చొప్పున యేసుక్రీస్తునందు మహిమలో మీ ప్రతి అవసరము తీర్చునని వాక్యము సెలవిస్తుంది. పిమ్మట ధూపవేదికను గూర్చి ఆలోచించినప్పుడు ప్రార్థన అద్భుతాన్ని గుర్తు చేసుకోవాలి. ప్రార్థన చేయాలి. ప్రతి దినాన్ని ప్రార్థనతో ప్రారంభించాలి. ఆ తర్వాత అతి పరిశుద్ధ స్థలమును గూర్చి ఆలోచన చేసి దైవ సాన్నిధ్యాన్ని గ్రహించాలి, అనుభవించాలి. దేవుని ఆత్మ మనలో ఉండడం మాత్రమే గాక మనము దేవుని సన్నిధిలో ఉండుట సాధ్యమని తెలుసుకోవాలి. మీ జీవితములో ఇటువంటి దైవ సాన్నిధ్యములో గడిపిన అనుభవం మీకుందా? నిశ్చయముగా యెహోవా ఈ స్థలమందున్నాడు, అది నాకు తెలియకపోయినని యాకోబు చెప్పాను. నీవెప్పుడైనా దేవుని సన్నిధికి వెళ్ళి దాన్ని గుర్తించగలిగావా? లేక వెళ్ళి దానిని గుర్తించలేకపోయావా? ఇదే అతి పరిశుద్ధ స్థలమును గుర్చిన సత్యమయుంది. ఈ రీతిగా ప్రార్థిస్తే ఆయన సన్నిధిని నీవు చేరుకోగలవు. ఆయనతో చాలా సమయం గడపడం ద్వారా వచ్చే ఫలితమే దేవుని సన్నిధిలో ప్రవేశించడం. మోషే దేవునితో ప్రార్థనలో ముఖాముఖిగా మాట్లాడిన అనుభవం మీకుందా? లేకపోతే ఈరోజు నుండే ప్రారంభించి ప్రభు ప్రసన్నతను పొందుకునమని ప్రేమతో మనవి చేస్తున్నాను. హృదయపూర్వకంగా మీరు నన్ను వెదకిన ఎడల నన్ను కనుగొందురని యిర్మీయా చెప్పుచున్నాడు. అడుగుడి మీకు ఇయ్యబడును, వెదకుడి మీకు దొరకును, తట్టుడి మీకు తీయబడును. అడుగు ప్రతివాడును పొందును, వెదకువానికి దొరకును, తట్టువానికి తీయబడునని యేసుప్రభువారు చెప్పారు. మీరు ప్రార్థనలో దేవుని నుండి ఏమి పొందలేకపోతున్నట్లయితే, మీకు ద్వారము తెరువబడకపోతే, మీరు అడగడంలోనూ, వెదకడంలోనూ, తట్టడంలోనూ ఏదైనా పొరపాటు ఉన్నదని గ్రహించాలి. అయితే మనము అతి పరిశుద్ధ స్థలములో ఉన్న దేవుని తట్టు చూడాలి. ఇలాగూ అనేకమైన ఆధ్యాత్మిక లోతైన సత్యాలు ప్రత్యక్షపు గుడారమును గుర్చి చదవడం ద్వారా నేర్చుకోవచ్చు. ప్రియ సోదరుడా, సోదరి, నీవెంత పాపివైనను యేసుక్రీస్తు తన మరణము ద్వారా ప్రతిష్ఠించిన నూతనమైనదియు జీవము గలదియునైన మార్గము ద్వారా దేవుని సన్నిధికి నీవు రాగలవు. అయితే నీవు పరిశుద్ధుడైన దేవుని సన్నిధికి ఎప్పుడైనా వచ్చావా? యేసు చెప్పెను, నేనే మార్గమును, సత్యమును, జీవమును. నా ద్వారానే తప్ప ఎవడునూ తండ్రి యొద్దకు రాడు, అనగా ఆయన సన్నిధికి చేరలేడు. గనుక ప్రియ సోదరి, సోదరుడా, అతి పరిశుద్ధుడైన యేసుక్రీస్తును అంగీకరించి ఆయన సన్నిధి భాగ్యాన్ని, ప్రసన్నతను పొందుకునమని ప్రేమతో మనవి చేస్తున్నాను. దేవుడు నిన్ను కలుసుకోవాలని, నీ యొక్క జీవితాన్ని ఆయన ప్రత్యక్ష గుడారముగా మార్చాలని కోరుచున్నాడు. అందుకు నీ హృదయం సిద్ధంగా ఉందా? నీ హృదయము దేవుని ఆలయముగా ఉండాలని, పరిశుద్ధాత్ముడు అందులోనికి ప్రవేశించి నివసించాలని, నీ జీవితాంతము నిన్ను నడిపించాలని యేసు ప్రభు ఇష్టపడుచున్నాడు. నీ హృదయమనే తలుపునొద్ద యేసయ్య నిలుచుండి తట్టుచున్నాడు. ఈ సమయంలోనే నీ హృదయ ద్వారాన్ని తెరచి దేవుని ఆలయముగా నీ హృదయాన్ని మార్చుకునుమని ఎంతో ప్రేమతో మనవి చేస్తున్నాను. ప్రభు మిమ్మలను దీవించునుగాక. దైవాశిస్సులు. ఆమేన్. దయచేసి ఈ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.